అయ్యారు కొంచెం అయ్యారు ఒక్క నిమిషం కావున ఈ విషయాన్ని అందరూ గ్రహించగలరు. భక్తులారా, జేబు మరియు చైన్ దొంగతనాలు చేసే వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. అలాగే మీ వస్తువులను, పర్సులను జాగ్రత్తగా చూసుకోగలరు. భక్తులు దయచేసి పోలీసు వారికి సహకరించి క్యూ లైన్ పాటించవలెను. నాకు ఇదే అనిపిస్తుంది. దీని తర్వాత మనకి చక్కగా వర్షాలు పడి అలాగే మన మారుమూల గ్రామాల నుంచి ఇక్కడ దాకా హైదరాబాద్ దాకా వచ్చిన ప్రజలందరి మనసులో ఉన్న వాళ్ళు సుఖ సంతోషంగా ఉంటారు. అది మేము సమీక్ష చేసిన తర్వాత అర్థమవుతుంది. కొన్ని విషయాలు ఇలా ఎంతో మంది లక్షల మంది వస్తున్నారు. ఒక చిన్న గుడి చూసిన వీటన్నిటి గురించి సమీక్ష అవుతుంది. భక్తులు దయచేసి పోలీసు వారిని సహకరించి క్యూ లైన్ పాటించవలెను. స్పందించి ఆవిడ్ని సరిగ్గా తీసుకొచ్చి ఒక సేఫ్ చోట్ల పెట్టింది మన మంత్రి గారు. సో మా మంత్రి వర్యులు అందరూ ఎలాంటి వాళ్ళు అంటే సామాన్య ప్రజలు. వాళ్ళని ఏదో ఒక విఐపి లాగా చూసుకోరు. వాళ్ళు ప్రజల కోసమే ఆలోచిస్తారు. కాబట్టి ఎవరికైనా అలా వాళ్ళు అక్కడ దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారు. ఎవరికి ఏ రకమైన ప్రోటోకాల్స్ ఇవ్వడం కూడా జరగలేదు ఈసారి. మీరు ఒకసారి చూడండి, సమీక్ష చేయండి. లాస్ట్ టైం ఇక్కడ క్యూ లైన్స్ లో నుంచిన వాళ్ళకి సామాన్య ప్రజలకి ఏ రకమైన కష్టాలు లాస్ట్ టైం ఉన్నాయి. ఈసారి ఎన్నో సమస్యలు మేము డిసైడ్ చేసినాము. మా మెయిన్ ఫోకస్ సామాన్య జనులు, దాంట్లో కూడా మహిళలు ప్రత్యేకంగా. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ మహిళల పార్టీ. సో మేము మహిళల కోసమని చాలా ఆలోచించి ఎన్నో గంటలు కూర్చొని ఇది ప్లాన్ చేయడం జరిగింది. ఏ రకమైన ఎవరికి అవ్వట్లేదు. నేను అదే అన్నాను, చాలా సంతోషంగానే దాని గురించి స్పందించింది ఫస్ట్ మా మంత్రివర్యులు. ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ గవర్నమెంట్. ఇది మహిళల కంటే ఒక ప్రత్యేకంగా ఆలోచించేది ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ గురించి అక్కడ ఆగి వాళ్ళు క్షేమంగా ఉన్నారు అని తెలిసిన తర్వాతే మంత్రివర్యులు ముందు రావడం జరిగింది. కొంచెం అక్కడ ఏ రకమైన ల్యాప్సెస్ అయినాయో దీని గురించి రివ్యూ చేస్తాం. 45 minutes నుంచి నన్ను బేగంపేట దగ్గర ఆపేస్తున్నారు. ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ, బ్యారికేడ్స్ వేసేసారు, అదేసారు ఇదేసారు అని అంటున్నారు. ముఖ్యమంత్రి గారు
గతంలో ప్రభుత్వాలు నడిపించేది రాజు బాగుండాలని మేము చేస్తాం. మేము ఒక జోగిని, ఒక అమ్మవారి మీద కళ్యాణం చేసుకొని వచ్చేవాళ్ళము. మాకు ప్రయారిటీ ఇవ్వకపోతే నిజంగా ప్రభుత్వాలు ఉంటాయిపోతాయి. నేను చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు నుంచి చూశాను. ఇప్పుడు మీరు వచ్చారు. వస్తున్నాయి పోతుంటాయి కానీ మేము మాత్రం శాశ్వతం. అంటే మా ఊపిరి ఉన్నంత వరకు, మేము శాశ్వతం అనట్లేదు కానీ మా ఊపిరి ఉన్నంత వరకు ఈ సేవ, ఈ అమ్మవారిని ఇలా అలంకరించుకొని ఈ రోజుకి 32 ఏళ్ళు నేను అమ్మవారిని కళ్యాణం చేసుకుని, కళ్యాణం అయిపోయింది, నేను ఇక్కడికి వచ్చా. ఏంటండి మీరు చేస్తున్నది? శివశక్తులకు అదే నేను అంటున్నా. 45 మినిట్స్ నుంచి నన్ను తిప్పుతూ ఉన్నారు పోలీసు వాళ్ళు. నిజంగా గవర్నమెంట్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి, ఫ్లాప్ అయిందనే చెప్పాలి. ఉత్సవాలు చేయడంలో నేను మంత్రి గారికి, కొండ సురేఖ గారికి మెమరాండం ఇచ్చాను. మీరు కమిటీ వేయండి, శివశక్తుల కమిటీ అన్న వేయండి అని అంటే మిమ్మల్ని కమిటీలో తీసుకుని ఏమంటారో ఏమో అని అంటారు. మంత్రి గారు వచ్చి ఒక కమిటీ వేయమని అడిగినప్పుడు వీలైతే వేయాలి, లేకపోతే అట్లీస్ట్ మా నీడ్స్ ఏంటో చూడాలి. ఇక్కడ వచ్చేది 70% శివశక్తులే వస్తారు. మీరు అందరు చూడండి, 70% ఆఫ్ శివశక్తులు ఉంటారు. మేము అమ్మవారిని ఒంట్లో ఆవేయించుకొని చెప్పి పిల్లలు పుడతారు, అక్కడికి వెళ్ళండి, ఆ నీళ్లు తాగండి, నీళ్ళలో స్నానం చేయండి, గజ్జి తామర లాంటివి అమ్మవారి పలుకలు అవుతాయి, అవన్నీ తగ్గుతాయని మేము ప్రచార సారథులుగా ఒక 30-35 ఏళ్ల నుంచి మేము ఇట్లా ఉన్నాం. మీరు మాకు ఇచ్చే గౌరవం ఇదా? మీరు మాకు ఇచ్చే గౌరవం. పోలీస్ వాళ్ళే, ట్రాఫిక్ లేనే లేదు, వీడియోస్ కూడా ఉన్నాయి. పోలీస్ వాళ్ళు ఇక్కడ కాదు, మాకు ఇక్కడ లేదు, మీరు అటు వెళ్ళాలి, అటు అంటే అటు వచ్చాం, అటు అంటే అక్కడ ఆపేశారు, మళ్ళీ ఇటు వచ్చారు. తిరుగుతూనే ఉన్నాను 45 మినిట్స్ నుంచి. కళ్యాణం అయిపోయిందంటే రీజన్ బాధ అనిపిస్తుంది. ప్రతిసారి నేను గొడవ పడడమే అనిపిస్తుంది. మీ అందరికి ఏమనిపిస్తుంది అంటే నేనేదో పబ్లిసిటీస్, నన్ను లాస్ట్ ఇయర్ మరి బాగానే చేశారు కదా ఉత్సవాలు, బాగానే వచ్చాం కదా, మరి గత ప్రభుత్వం ఉన్న అట్లీస్ట్ ఆ ఇనిషియేటివ్ తీసుకుంది. ఏం జరిగిన వీళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు మాట్లాడుతున్న ఇప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళందరికీ తెలుసు నా గతంలో ఏం జరిగిందో, ప్రభుత్వం విషయంలో నేను ఎలా ఫైర్ అయ్యాను. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు అదే చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, గవర్నమెంట్ లోపమేనండి. గవర్నమెంట్ కదా నడిపిస్తున్నది. ఎండోమెంట్ గవర్నమెంట్ లో లేదా? ఎండోమెంట్ ఇన్క్లూడెడ్ ఇన్ గవర్నమెంట్. ఎండోమెంట్ తీసేసేయండి. ఎండోమెంట్ అవసరం లేదు. ఎండోమెంట్ ఏ టెంపుల్ వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏం కావాలమ్మా? గత 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి ఇదే గొడవ. శివశక్తులకు ప్రత్యేకమైన క్యూ లైన్లు అయినా పెట్టండి, అట్లీస్ట్ మనం గుర్తించే వాళ్ళని. ఇప్పుడు మేము సీనియర్స్గా ఇన్నేళ్ల నుంచి ఉన్నాము, అట్లీస్ట్ మమ్మల్ని గుర్తించి మాకు ఆ ప్రయారిటీ ఇచ్చి, అరే వీళ్ళు పాత వాళ్ళు కదా. ఇప్పుడు ప్రోటోకాల్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఎవరు ప్రోటోకాల్స్ వచ్చాయి? ఎంతమంది వచ్చారు లాస్ట్ ఇయర్ వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారా ఇక్కడ? వీళ్ళు కూడా అట్లనే పోతారు నెక్స్ట్ టైం. ఇది చాలా తప్పు. ప్రభుత్వం ఇప్పటికైనా సర్దిపుచ్చి ఒక కమిటీ వేస్తారా? లేకపోతే కమిటీలో మమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నాను నేను, కమిటీలో మమ్మల్ని కూడా మెంబర్ చేయాలి. మీరు మా అధ్యక్షతలోనే కమిటీ వేయాలి. ఎందుకంటే మమ్మల్ని తీసుకొని కమిటీ వేయండి. ఐఏఎస్లో ఐపీఎస్లోకి ఏం తెలుసండి బోనం బూది వేయడము, బొట్లు ఎట్లా చేయాలని. ఐఏఎస్లో ఐపీఎస్లను పెట్టి కమిటీలు వేస్తారు. మా శివశక్తులని, ఒక పోతురాజుని, అవగాహన ఉన్న సీనియర్స్ని ఈ కమిటీలలో వేస్తే అట్లీస్ట్ పండుగ బాగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరమే నిర్వహణ బాగా జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఎవరన్నారండి? ప్రతి అధికారులు అనేది ఇదే మాట. ప్రతి అధికారులు అనేది ఇదే వాళ్ళకి బాగుంటాయి అని అనుకుంటారు. కానీ మేము చెప్పాలా? జనాలను అడగండి. ఇదే బయట నన్ను అడిగారు కదా, నా మీద నుంచి మైక్ తీసేసి మామూలు కామన్ పబ్లిక్ అడగండి, కామన్ శివశక్తులను అడగండి, యూ విల్ నో వాట్ ఈస్ దట్. బట్ ఇది గవర్నమెంట్ షుడ్ మరి ఇది పరిశీలించుకోవాలి. ఇది స్టార్టింగ్ మాత్రమే, స్టార్టింగ్ కళ్యాణం. ఇక్కడ విఐపీలు కాదండి, శివశక్తులే విఐపీలు, శివశక్తులనే విఐపీలు. మీరందరూ ఎందుకు వస్తారండి మండపం మీద? మీరేంటి పట్టు వస్త్రాలు తెచ్చేది మేము కదా. ఎప్పటి నుంచి తెస్తారు? 4 ఏళ్ళు వస్తారు, మళ్ళీ పోతారు. మీరు కూడా ఏంది ఇది? టూ మచ్. బట్ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు మేక్ ఏ కమిటీ. ఎందుకంటే మేము ఎన్నో ఇయర్స్గా, మేమేం అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కాదు, మేము కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా దాంట్లో కూడా. వై కాంట్ యూ మేక్ అ కమిటీ విత్ మా శివశక్తులతోని? ఖచ్చితంగా కమిటీ వేసి బోనాల పండుగని భారీగా అంగరంగ వైభవంగా ఫెస్టివల్, కేసీఆర్ గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్ చేశారు. మీకు చేత కాకపోతే, మీరు స్టేట్ ఫెస్టివల్ చేయలేకపోతే మేము చేయలేమని చెప్పండి. ఎండోమెంట్ తీసేసేయండి గవర్నమెంట్ ఉండి. మేము సెంట్రల్ నుంచి కొట్లాడి, మా యావత్ శివశక్తులు అందరూ సెంట్రల్ నుంచి కొట్లాడుకొని ఇది నేషనల్ ఫెస్టివల్ చేసుకుంటాం. జరగండి సార్.
సార్ 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 వెళ్ళిపోతారు. వెల్కమ్ టు ఎల్లమ్మ. ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ మేము అలిగినామా ఏర్పాటు గురించి అడిగినా మేము అలిగినామా మేము అలిగినామా నీ పైన అంటే ఎవరు ఏర్పాట్లు ఇలా ఉంటాయని ప్రశ్నించారు. ప్రశ్నించడం కాదు, అది కూడా కాదు కదా, ప్రశ్నించడం కాదు, ఇబ్బంది పడదు సార్. ఎప్పుడు వస్తారు? మంత్రి వస్తే మంత్రి వచ్చినా ఎలా అవుతా ఆశీర్వదించుకుంటుంది. ఏదో మా రాష్ట్రం ఇచ్చిన అలా నిజాలే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఎవ్వరికీ ఇబ్బంది రాకుండా వాడి పంటలు బాగుండాలి. నువ్వు అదే ఏం కాలేదు, నీకు తెలుసు, నీ గురించే నొల్లి. ఇక గర్భిణి రిపోర్టర్గా నీకు ఇన్కన్వీనియన్స్ అయింది, మహిళలు కింద పడే పరిస్థితులు ప్రత్యక్ష సాక్షి. కాబట్టి మేము కూడా సామాజిక అన్నా అరవద్దు ఏంటిదన్నా అందరూ మాట అన్న ప్రతి ఒక్కరిదే పని. యన్నామస్మరణం దదాతి సకలాన్ కామాన్ రుణామన్వహం సేవా భవసాగరైక కరుణస్సోయం జగన్నాయకః శ్రీమహాన్ శ్రీర్భురీశ్వరో నరహరి కుడియాత్ జగన్మంగళం. చంద్రస్య దానాపతిః విష్ణుర్యజ్ఞపతిర్హణిర్గణపతిస్కందశ్చ సేనాపతిః సర్వే తే మునయః సుమేరు సహితాః కుర్వంతు నామంగళం. సావధానా కౌమారే కలహంస గోలిధరవం విలాసశైలోద్భవః కేయోరః కమలాసనః కలసజః కుర్వంతు మాం మంగళం. భూయాగం సంజభగం గురు యావాహరద్భవదగ్ధ శ్రద్ధాయై కామాఢాన్యై ఇమాం తామినకేహం భగేన సహ వత్ససా భగేన సహ వత్ససా యాచరాం గృహే లక్ష్మీరాస్కంధయాం కేతయామా సగం సృజామసి వేద పుష్పరాం పుష్పరాం భవతి చంద్రమాలాభాం పుష్పం పుష్పవాన్ పుష్పవాన్ భవతి.
మాంగళ్యం వస్తుంది. అందరూ ఆ మాంగళ్యాలను చూసుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శోభయంతి मुहूर्तकाले सूर्याय रात्वानां ग्रहणात्यन्त आनुकूल्य फलसिद्धिरस्तु। श्री हरिपाद पंकज भवाः कुर्वन्तु वां मंगलम्। सावधान 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 श्री लक्ष्मी नारायण सावधान शोभवनत्रये निवसतो देवान् मनुष्योरगान् संस्थापिं करुणानिधिं करुणया मार्ताण्डवं श्रेययौ कौसल्याने गर्भसम्भवृते जन्मन्यसाधारणे याते श्री रघुनायकस्य जननं देयादिनं मङ्गलाधारा रामो राम रम 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 रामायणो राघवो राधे राधित राध राध रजनी राजीव राजीरमा राधे राधित राध राध रजनी राजीव राजीरमा दम्पत्योश्चिरकाल भोगमतुलं लक्ष्मीकरं मङ्गलम्। सावधाना सत्य केवल जन्मयो न भजना सत्यापः सर्वदा श्रीमान् श्री विभुरीश्वरो नरहरिः कुर्यात् जगन्मङ्गलम्। साधना सुहोते साधना
ప్రద కీర్తనో గుణనిధి కళ్యాణ కళ్యాణద కళ్యాణాద్రి సమానసార విభవ కళ్యాణ సారాత్మక శ్రీమహాన్ శ్రీ విభురీశ్వరో నరహరి కుర్యాత్ జగన్మంగళం. శ్రీభద్రాచల దివ్య భవ్య శిఖర ప్రోత్తుంగ సౌధాంతరే నిత్య శ్రీమతి సుందరే మణిమయే సింహాసనే భాసురే స్వాసీనః సహ సీతయా ముదిరయా వామాంగ విశ్రాంతయా శ్రీరామః పరిపూర్ణ శాశ్వత సుఖౌ కుర్యాదిమో దంపతీ. ఇటువంటి అవకాశం కల్పించిన మరి రేవంత్ రెడ్డి గారికి, ఏఐసిసి సోనియా గాంధీ గారికి, రాహుల్ గారికి ధన్యవాదాలు. అదే చెప్పాము, గత ప్రభుత్వం కంటే మన ప్రభుత్వంలో చాలా బాగా కంట్రోల్ చేసేటప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న లేడీకి ఇప్పుడే చెప్పారండి, నువ్వేనమ్మా వివరాలు మాకు పంపించండి. తప్పకుండా పోలీస్ అధికారి పేరు కూడా పంపించండి. తప్పనిసరిగా పోలీస్ అలా తప్పండి. అది ఒక మహిళను గౌరవపరచడం, వాళ్ళ తల్లి చెల్లి అందరూ కూడా మహిళలే అయి ఉంటారు. ఇంటిలో ఉన్న అమ్మాయిని ఆ విధంగా అనడం చాలా బాధాకరం. దీని మీద తప్పకుండా మా ప్రభుత్వం తప్పకుండా చర్యలు ఏం ఫోటో పోలీస్ స్టాఫ్ అందరికి సుపీరియర్ ఆఫీసర్స్ నుంచి ఇన్స్ట్రక్షన్స్, అలర్ట్ గా ఉండండి. క్రౌడ్ ని కంట్రోల్ చేసేటప్పుడు విజిల్ యూజ్ చేయాలి, మూవ్మెంట్ చేయండి. V6 అయిపోయినాపా, అది అయిపోయినా అది యాంగిల్ ఆగండి బాబులో పెట్టుకో పెట్టుకో. పోలీసు వాళ్ళు దయచేసి కాస్త పైకి ఎవరు రానివ్వకుండా చూడవలసిందిగా కోరుతున్నారు చైర్మన్ గారు. ఒక్క 5 నిమిషాలు మెల్లిగా పంపించండి దయచేసి ప్లీజ్. నానా మైక్ పెట్టినావా? అధికార పార్టీ ఒక మంత్రిగా పాల్గొని
చిన్న పిల్లలు వస్తూ ఉంటారు. మరి అదేవిధంగా కరెంట్ విషయంలో కానీ అన్నిటి విషయంలో అందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గతంలో 15 కోట్ల రూపాయలు ఇస్తే ఈసారి ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు ఇవ్వడం ప్రతి గుడికి కూడా అడిషనల్గా 10% గతం కంటే అమౌంట్ ఇవ్వడమే కాకుండా అధికారుల ఆదేశాలు పెట్టి చాలా మరి ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాలు జరిగే విధంగా మేము అధికారులను ఆదేశించడం జరిగింది. ఎంత ప్రశాంత వాతావరణంలో ఎల్లమ్మ గారి కళ్యాణం జరిగిందో మరి కనుల విధంగా ప్రజలందరూ కూడా వీక్షించడం, నేను కూడా ఒక మరి డైరెక్ట్గా పార్టిసిపేట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. దారిలో వాళ్ళు తొక్కిసలాట జరిగింది కదా, పుస్తకాలు అలగాల్సి అంత ఏమీ జరగలేదు ఇక్కడ. చాలా అలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. స్పాంజ్ పడలే కదా అమ్మా, ఆమెనే పట్టుకుంది. ఏమో గలీజ్ ఎట్లా వచ్చిందో మంగళగౌరీ మాతకి బాల్కంపేట ఎల్లమ్మ నాన్న కళ్యాణం అంటేనే అది హైదరాబాద్లో ఒక పెద్ద పండుగ. అటువంటి ఈ ఎల్లమ్మ వివాహానికి నేను పట్టు వస్త్రాలు సమర్పించడం నేను అద్భుతంగా భావిస్తూ ఉన్నాను. చాలా ప్రశాంత వాతావరణంలో కళ్యాణం జరిగింది. ఎక్కడ కొంచెం ఇబ్బంది జరిగింది ఒక రిపోర్టర్గా నేను దృష్టికి వచ్చింది. తప్పకుండా ఆ విషయంలో స్పందించి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కళ్యాణ మహోత్సవానికి రావడం మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఒక మంత్రి హోదాలో రావడము మా అధికారం అంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇది 10వ ఉత్సవాలు బోనాల ఉత్సవాలు చేసుకోవడం, అందులో నేను ఎండోమెంట్ మినిస్టర్గా ఉండడం. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. ప్రజలకు ఎస్ఆర్ నగర్ పోలీసుల విజ్ఞప్తి, భక్తులను సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీసు వారు పరిశీలించడం జరుగుతుంది కావున ఈ విషయాన్ని అందరూ గ్రహించగలరు. భక్తులారా, జేబు మరియు చైన్ దొంగతనాలు చేసే వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉండే అవకాశం బల్కంపేట అమ్మవారి కళ్యాణం సందర్భంగా దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. మరి అమ్మవారి ఆశీర్వాదాలు దేశ ప్రజలందరికీ ఉండాలని. ఈసారి ఏర్పాట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటున్నారు మరి, అంటే కొన్ని చిన్నపాటి లోపాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీరు స్పందిస్తారు? సెక్యూరిటీ విషయం కావచ్చు. మరి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి ఏర్పాట్లు కొంచెం ఇంకా బాగా చేసుకుంటారు. ఏమైనా చేంజెస్ చేస్తారా మేడం? మరి ఇందులో చూసి స్పందించి పునరావృతం కాకుండా మీరు తీసుకోబోయే చర్యలు ఏంటి? నేను తప్పకుండా ఈ విషయం కిషన్ రెడ్డి గారి వరకు చేరవేస్తాను. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే శివసత్తుల విషయంలో వాళ్ళు అసలు ఈసారి కేర్ చేయలేదు, వాళ్ళు రాకముందే కళ్యాణం కంప్లీట్ అయిందని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళ విషయంలో మీరు ఏమంటారు? సారీ, నేను దాని గురించి మాట్లాడలేదు. థ్యాంక్ యూ. ప్రజా సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చిన్న చిన్న వాళ్ళు పట్టించుకోవద్దు. పెళ్ళాం గొడవ చేసి వదిలిపెట్టేవారు పెళ్ళైందా కానీ వాళ్ళు చాలా భవ్యంగా మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, గౌరవ పెద్దలు పొన్నంపూరి భాస్కర్ గారి నాయకత్వంలో శివశక్తి గారు వచ్చారు, కొండా సురేఖ లక్ష్మీ సౌభాగ్య మంత్రి గారు వచ్చారు. చాలా అద్భుతమైన వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఇక్కడ మంత్రోచ్చారం ఏదైతే చాలా ప్రధాన అర్చకం కదా, కామెంటరీ కూడా అద్భుతంగా. అందుకే చెప్పారు వెంకటేశ్వర కళ్యాణం తిరుపతి, రాజన్న కళ్యాణం వేములవాడి, చిన్న తిరుమల అక్కడ కళ్యాణం, ఎన్ని కళ్యాణాలు ఏ రకంగా సమవర్తితో అలాంటి కళ్యాణాలు ఘనత తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ కొన్ని సెక్యూరిటీ ల్యాప్సెస్ జరిగినట్లుగా తెలుస్తుంది. వాటి గురించి మీరే నేను గురువు గారు ఆశీర్వాదం అడుగు, బాగా డబ్బు రావాలి,
సుఖంగా ఉండాలి. వృద్ధులకు మీ అందరు కుర్రాడు కాబట్టి తలమి చేయబడి శుభం పోతు అజ్జా ఏమడిగాను వాడినాడు. దర్శనం వెళ్తున్నా మహోత్సవంలో భాగంగా స్వస్తి పుణ్యాహవాచనం. స్వస్తి అంటే మంగళాన్ని కలిగించేటువంటి, శుద్ధిని చేసేటువంటి ఒక క్రతువు. ఇప్పుడు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ దయచేసి మన పోలీసు వారందరికీ సహకరించాలి. దగ్గర అదే దగ్గర ఇప్పుడు దాకా కళ్యాణంలో భాగంగా స్వామికి సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా పెళ్లి గుడారుగా వచ్చినటువంటి ఈ వరుడికి యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నారు. మామగారైనటువంటి రాజుగారు భక్తిగా బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ
दिनंकित कल्याण महोत्सवानि निर्वहि कन्या పెట్టి వస్తుంది కొంచెం కిందికన్నా అందరినీ చల్లగా చూస్తూ ఆవిడ ఆశీర్వాదం మన అమీర్పేట డివిజన్ వాసులకి తెలంగాణ రాష్ట్రం దేశంలో అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ మా అందరి మీద ఉండడం అన్నది, అలాగే ఇక్కడ స్థానికురాలుగా ఉండడం కూడా నా అదృష్టంగా నాకు ఈ అవకాశం అమ్మవారు చాలా అదృష్టం. ఈ అమ్మవారికి చాలా ప్రాచుర్యత ఉంది. ఎందుకంటే ఈ అమ్మవారు ఏదైతే బావిలో వెలిసిన తల్లి, ఈ తల్లికి ఏదైతే బావిలో నీరు ఉందో ఆ నీరు కనుక మనకి ఏదైనా వ్యాధి వస్తే ఆ నీరు తాగిస్తే అది తగ్గుతుంది అనే నమ్మకమే కాదు, తగ్గిన వాళ్ళు ఎంతో మంది మొక్కలు తీర్చుకోవడానికి మళ్ళీ దగ్గరికి రావడం, ఆ విశిష్టత ఆ అమ్మవారు ఆశీర్వాదం. ఇక్కడ ఆవిడ నీడ కింద మేము అందరం ఉన్నామని మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కళ్యాణోత్సవాలు బాగా జరుగుతుంది. గతంలో కంటే కూడా ఈసారి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో మీ ఆధ్వర్యంలో కొత్తగా ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? మీరికి రావడం ఇప్పుడు ఒకటి అదృష్టంగా భావిస్తున్నాము, అది ఆవిడ ఆశీర్వాదం అనే మేము అనుకుంటున్నాము. మాకు ఒక అవకాశం, సేవ చేసే అవకాశం మాకు వచ్చింది అని మేము అనుకుంటున్నాము. గతంలో కన్నా ముందు అన్న ఏమీ ఉండదు. ఒక భగవంతుడు ప్రార్థన ముందు అమ్మవారు ఎప్పుడు కూడా మీరు ఆలోచిస్తే ఏ భగవంతుడు ఆలయంలో అన్నా మీరు చూడండి, అక్కడ చేసే విధానంలోనే అమ్మవారు ఆ దేవతకి ఆ ప్రాచీన్యత వచ్చేస్తుంది. అంటే మనుషులు మానవులు చేస్తే వచ్చేది కాదు. ఎప్పుడు కూడా వారు తల్లియే చేయించుకుంటుంది. అంత వైభవంగా వారు చేసుకోవడం అన్నది మనకి. మీరు బోనం ఎత్తుతారు? ఎత్తుతానమ్మా, కానీ ఆ మొక్కుకుంటే తప్పే అది ఎత్తారు. అన్నా ముందు
చూచాడండి. ఎప్పుడైతే ఆయన దృష్టి పడ్డదో ఆ ఆహారం ఎలా మారిందయ్యా అంటే కిం పక్వ జంబూ ఫలం మంచి నేరేడు పళ్ళలాగా అయిపోయింది. నేరేడు పండు ఎలా నల్లగా ఉంటుందో అలా ఆ ఫలం అంతా అలా మారి ఒక ముద్దలాగా అయిపోయింది. వెంటనే ఆ ముద్ద ఆ పరమేశ్వరుడు ఆయన చేత్తో పట్టుకున్నాడు. పట్టుకోవడమే కాదు, పట్టుకొని చూపించాడు. అందులో చూస్తున్నారు ఈ వింత ఏం చేస్తాడా ఆయన అని. సరే కొంచెం ముందుకు కొంచెం ముందు చెప్పు. దేవాలయ అభివృద్ధి కోసం మరి మంజూరు చేసిన త్వరలోనే దానికి సంబంధించిన డెవలప్మెంట్ పనులు కూడా వెంటనే ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది 4,00,00,000 కోట్లు దేవాలయ అభివృద్ధి కోసం సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ. దాన్ని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. ప్రజలకు ఎస్ఆర్ నగర్ పోలీసుల విజ్ఞప్తి. భక్తులను సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీసు వారు పరిశీలించడం జరుగుతుంది. కావున ఈ విషయాన్ని అందరూ గ్రహించగలరు. భక్తులారా, జేబు మరియు చైన్ దొంగతనాలు చేసి వారిని ఉద్దేశించి వారికి అందరికీ కూడా నమస్కారం చేసి వారి యొక్క అనుమతి తీసుకొని కళ్యాణాన్ని ప్రారంభించారు. కళ్యాణాన్ని ప్రారంభించగానే ఆ జమదగ్ని మహర్షిని, వరుడుగా ఉన్నటువంటి జమదగ్ని, అట్లాగే పెళ్లి కూతురుగా ఉన్నటువంటి రేణుకా అమ్మవారిని సాధనంతో సవినయంతో ఈ కళ్యాణ వేదిక మీదకి ఆహ్వానించి రాగానే వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మంగళహారతిని పట్టి మా యొక్క కళ్యాణాల కోసం, అంటే మీ అందరం సుఖంగా ఉండడం కోసం, మా కుటుంబం, మా పరివారం, మా బంధుగణం, మా మిత్రగణం, మా భృత్యగణం యావన్ మంది కూడాను క్షేమంగా ఉండాలి, సమస్త జనులు సుఖంగా శాంతిగా ఉండాలి అని ఒక సంకల్పాన్ని చేసుకొని ఈ కళ్యాణాన్ని మనం ప్రారంభించాము. ఆ ప్రకారంగా ఈ వధూవర రూపంలో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకి ఇప్పుడు మధురక ప్రాసన కార్యక్రమంతో మన ఆచార్య స్వాములు
ऊचो नाकसो अर्यन्ते अग्नये च सहस्रं यच्छन्तु चन्द्रापूर्वमन्नो अर्कमानः कामं पूपुरन्तु स्तवानां शुभगो चक्षुर्मित्रस्य वरुणस्य देवश्चर्मे रजः समविं व्यक्तमांसि తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. రామనాథ శర్మ వేద పండితులు ఆ పూర్వముఖాన్ని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. క్షీరసాగర మథనం జరిగింది. దాంట్లో నుంచి అనేక రకాలైన ఇప్పటిదాకా నువ్వు నేను కలిసి వారిద్దరి మధ్య హైదరాబాద్ నగరంలోని బల్కంపేట మరి ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా అమ్మవారి కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ఉదయం నుంచే వేలాది మంది భక్తులు కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. ఈ సందర్భంగా నేను అమ్మవారిని కోరేది ఒకటే, ప్రార్థించేది ఒకటే, మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మంచి వర్షాలు రావాలి. మరి ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. మరి మంచి వర్షాలతో పాడి పంటలతో అన్ని వర్గాల ప్రజలు మరి రానున్న రోజుల్లో మరి జీవనం కొనసాగించాలి. అంతేకాకుండా ఈ యొక్క అమ్మవారి దేవాలయ అభివృద్ధి కోసం, బల్కంపేట అమ్మవారి దేవాలయ అభివృద్ధి కోసము నరేంద్ర మోడీ గారు 4.5 కోట్ల రూపాయలు ఈ దేవాలయ అభివృద్ధి కోసం మంజూరు చేయడం జరిగింది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి నిధులను వెంటనే ఉపయోగించి ఈ దేవాలయ అభివృద్ధి కోసం అది ఖర్చు పెట్టి నిర్మాణాలు చేపట్టాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ను, టూరిజం డిపార్ట్మెంట్ కూడా కోరుతా ఉన్నాను. ప్రత్యేకంగా 4.5 కోట్ల రూపాయలు బల్కంపేట అమ్మవారి దేవాలయానికి ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గంభీరాలుగా ఫీల్ అవుతా ఉన్నాను. ఇటువంటి అవకాశం కల్పించిన మరి రేవంత్ రెడ్డి గారికి, ఏఐసిసి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి ధన్యవాదాలు. అమ్మ, గతంలో కంటే మీ ఆధ్వర్యంలో ఇప్పుడు చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. అవునండి, మేము అదే చెప్పాము. గత ప్రభుత్వం కంటే మన ప్రభుత్వంలో చాలా బాగా జరిగింది అని ప్రజలు అనుకునేలాగా మనం జరపాలనే ఇన్స్ట్రక్షన్స్ మేము అధికారులకు ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో ఈ రోజు చాలా అదే ఇప్పుడే చెప్పారండి. నువ్వేనమ్మా, మీరు వివరాలు మాకు పంపించండి. తప్పకుండా పోలీస్ అధికారి పేరు కూడా పంపించండి. మేము తప్పనిసరిగా పోలీస్ వాళ్ళు అన్నారంటే మీరు ప్రెగ్నెంట్ అంటే ఏది ప్రెగ్నెంట్ చూపించమని అలా తప్పండి. అది ఒక మహిళను గౌరవపరచడం, వాళ్ళ తల్లి చెల్లి అందరూ కూడా మహిళలే అయి ఉంటారు. డ్యూటీలో ఉన్న అమ్మాయిని ఆ విధంగా అనడం చాలా బాధాకరం. దీని మీద తప్పకుండా మా ప్రభుత్వం దృష్టి ఎలా స్పందిస్తారమ్మా? తప్పకుండా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.